ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి బుల్లెట్ కి 20 సంవత్సరాలు పట్టింది. అవును, మీరు వింటున్నది నిజమే. 1883లో హెన్రీ అనే వ్యక్తి తన ప్రియురాలు మ్యాసీతో బ్రేకప్ చేసుకున్నాడు. దీంతో మ్యాసీ అనే అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకుంది. మ్యాసీ చావుకి హెన్రీయే కారణమని తెలుసుకున్న మ్యాసీ బ్రదర్ హెన్రీని చంపడానికి తన ఇంటికి వెళ్లి కాల్పులు జరిపాడు. దీంతో హెన్రీ తప్పించుకోగా ఆ బుల్లెట్ తన తల పక్క నుండి డిఫ్లెక్ట్ అయి తన వెనకాల ఉన్న చెట్టుకు తగులుతుంది. ఆ టైంలో జరిగిన కాల్పుల వలన అయిన గాయాల వలన హెన్రీ అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు. అది చూసిన మ్యాక్సీ బ్రదర్ హెన్రీ చనిపోయాడని అనుకున్నాడు. తన చెల్లిని మోసం చేసిన వాడిని చంపిన తర్వాత తను బ్రతికొండడానికి ఎలాంటి రీజన్ లేదని భావించిన మ్యాసీ బ్రదర్ ఆ గన్నుతోనే తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఆ తర్వాత హెన్రీ చిన్న చిన్నగా కోలుకున్నాడు. 20 ఏళ్ల తర్వాత హెన్రీ తన ప్రాపర్టీలో ఉన్న ఒక పెద్ద చెట్టును నరకడానికి ప్రయత్నించాడు. అతనికి సాధ్యపడకపోవడంతో ఆ చెట్టుకు ఒక రంధ్రం పెట్టి దానిలో ఒక బాంబ్ పెట్టి పేల్చేశాడు. దీంతో ఆ ప్రెషర్ వల్ల దానిలో ఉన్న బుల్లెట్ వచ్చి హెన్రీ తలకు తగిలి చనిపోయాడు. అలా 20 ఏళ్ల తర్వాత బుల్లెట్ తగిలి హెన్రీ చనిపోయాడు. దీన్నే నాకు తెలిసి కర్మ అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.